సూరాకుల రమేష్ పాపం మా తమ్ముడు, మా తమ్ముడు ఆయన కూడా ఇళ్ళనే ఉంటుంటాడు ఇంత ముందు. అయితే ఇప్పుడు ఆ తమ్మిని బక్రా చేయడానికి కలిగేదు. నేను ఒకటే చెప్తా, మా తమ్మిని అడుగుతా రమేష్ను, రమేష్ తమ్ముడు మంచిగా రండి తమ్ముడు, ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను, ఒక్క నిమిషం మా రమేష్ తమ్ముడు ఒక్క నిమిషం. అయితే నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు, నేను ఒక విషయం చెప్తున్నా, నీకోసం మాట్లాడుతున్నది ఒక్క నిమిషం ఆలోచన చేయి. మల్లారెడ్డి గెలిచి ఏం చేసిండు తమ్మి అక్క, ఏం చేసిండు? ఏడవనుకుండు గెలిచిన ఏడవనుకుండు. మా ప్రభుత్వం ఉంది. మీ అందరికి చెప్పేది ఏంటంటే మా తమ్ముడు గెలుస్తుండొచ్చు. తమ్మి ఒక్క నిమిషం ఉంటుందా? ఈ రోజు రాజబులారం 6th వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అయినటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పర్యటిస్తూ వాళ్ళు ప్రచారం చేసుకుంటే అభ్యంతరం లేదు, మాకు చేసుకోవచ్చు, ఏ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా చేసుకోవచ్చు. కానీ మా పార్టీ ఆఫీస్ ముందుకొచ్చి మా పార్టీ ఆఫీస్ ముందు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బక్రా అభ్యర్థి అని చెప్పేసి మాట్లాడుతున్నా వజ్రేష్ యాదవ్ సిగ్గుశరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ అభ్యర్థి సరైన క్యాండిడేటా? మీ అభ్యర్థి అవినీతి చేయలేదా? మీ ఉన్న అభ్యర్థి అర్హులేనా? మీ ఉన్న అభ్యర్థి ఏ విధంగా ఏం న్యాయం చేసిన రాజధాని గ్రామ పంచాయతీలో 3 రోజుల రేపు పొద్దున మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏందనేది. అది ఏం చేసిండండి? ప్రజలు ఉన్న మనిషి ఆయన. అటువంటి పనికిరాని దెబ్బను పట్టుకొచ్చి క్యాండిడేట్ నిలబెట్టి అప్పుడేకున్నాము. మేము పార్టీ ఆఫీస్ లో కూర్చున్న తర్వాత అదే జంగా యాదవ్ గారు ఏమన్నారంటే, రమేష్ గారు మంచి వ్యక్తే, ఆయనను బక్రాన్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఎందుకు బక్రా అయితే? నేను బక్రాన్ అని చెప్పి నీకేమైనా రాసిచ్చిందా? నేను బక్రాన్ అని చెప్పేసి ఏమన్నా నీకు మన ఫోన్ లో నీకు చెప్పిందా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నువ్వు నీ ఎంటున్నోళ్ళు బకరా. అసలు ఆయన క్యాండిడేట్ చూసుకోమని, ఫస్ట్ ఆయన క్యాండిడేట్ చూసుకోమని. ఆయన ఎప్పుడైనా ఊరుకొచ్చినోడా? ఎప్పుడైనా వచ్చి రోడ్లు చూసినోడా? నన్నెందుకు బక్రా అంటావు? మా బక్రా నీ పక్కన పెట్టుకొని మా బీఆర్ఎస్ ను విమర్శించవలసిన అవసరం నీకెందుకు వస్తుంది? నీకు భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం అవుతుంది. నా బక్రా పక్క పడుతున్నాడు, హీరో అక్కడ పోయిండు, అరే బక్రం పెట్టుకుని ఆయన బక్రా అంటే మనశ్శాంతివంతుడేమనుకుంటున్నామో. ఎవ్వరు ఇక్కడ భయపడేదేం లేదు, ఎవ్వరు ఏం భయపడేది. నీ ప్రభుత్వం ఉందని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ప్రభుత్వం ఉన్నా ఇక్కడ భయపడేది ఎవరు లేడు. బస్ అయినా నీ ముంగట చూపెట్టినా కదా, జెండా ఊపి మరీ చూపెట్టినా కదా, మాది గెలుస్తుంది, మాది విజయం తథ్యమని జెండా ఊపి చూపెట్టినా కదా నీ ముంగటనే. అట్లా అన్నందుకు వాళ్ళు ఓడిపోతున్నారని భయపడే కదా ఇప్పుడు బక్రా అనుకుంటున్నా ఆయన.